హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా అప్డేట్స్ అయితే తీసుకొని మీకు ఇస్తున్నాను. చాలామంది వచ్చేసి నేను ఎందుకు ఇలాంటి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను అనేసి చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని మనం చేసినా కూడా లైక్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. లైక్ ఏదో ఒకటి మనం చేసినట్టు సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి ఇలాంటి ఫ్రీ సర్వీస్ అనేది నేను ఇస్తున్నాను. ఎందుకంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎక్కువ తీసుకొని ఎక్కువ ఇబ్బంది పెట్టి ఎక్కువ లాగి మనము ఉండొచ్చు, కానీ నేను ఎందుకు మినిమం ఛార్జ్ తీసుకొని అలాగే నేను ఒక మంత్లీ 2 మంత్స్కో 3 మంత్స్కో ఇలాంటి ఫ్రీ సర్వీస్ ఎందుకు పెడుతున్నానంటే నాకు కొన్ని సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ఏ జాబ్స్ లేవు కాబట్టి నేను ఏదో చెయ్యాలి కాబట్టి చేసుకోవాలి కాబట్టి నేను ఈ జాబ్ ఇది ఒక రోల్ తీసుకొని దీంట్లో కొంచెం కష్టపడుతూ కొంచెం చేసుకుంటూ మళ్ళీ నా తోటి అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి అందరికీ హెల్ప్ చేయాలి. మేము బయట తిరిగితే ఎట్లా ఉంటుంది తెలుసా, వేరే లెవెల్లో చూస్తారు మమ్మల్ని. అలాంటి కండిషన్స్లో ఉంటాము, కానీ ఇలా ఉండకూడదు. మనకి తోటినంత సహాయం చేయాలి. నేనంత పెద్దవాడిని కాదు, కానీ కొంచెం నా తోటి సహాయం చెయ్యాలి అనే ఒక మైండ్ సెట్తో నేనైతే ఇలాంటి సర్వీస్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండి కొంతమంది డబ్బులు ఉంటాయి, కానీ ఏదో ఒకదానికి యూజ్ చేసుకుంటూ ఇట్లాంటి చేయించుకోవాలి అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు అన్న వాళ్ళు అయితే వాళ్ళకి చాలా ఘోరం ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి. డిజబిలిటీ వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇంకా నరకంగా ఉంటుంది. వాళ్ళకి ఇలాంటివి చేయించుకోవాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. వాళ్ళకి నాతోటి సహాయం చేయడానికి నేను ఇలాంటి చిన్నటి ఒక 50 మందికి 100 మందికి అట్లా నేను ఏదో చేస్తున్నాను. కొంచెం ఎంకరేజ్ చేయండి. వీడియో ఎక్కువ దూరం వెళ్తే చాలామందికి అయితే నేను హెల్ప్ చేయగలుగుతా. ఒకవేళ 15 మెంబర్స్కి అయిపోయినా కూడా ఏదో కొంతమందికి కనీసం ఒక 15 మెంబర్స్ అయిపోయిన తర్వాత ఒక 10 మంది వచ్చినారనుకో వాళ్ళకి చేద్దాం అనేసి ఉంటా. అంటే నేను అన్ని వీడియోస్ అట్లే చేద్దామంటే మా అమ్మ అయితే నన్ను బాగా కొట్టేస్తుంది. ఎందుకంటే అన్నీ నేను ఫ్రీగా చేసేస్తే డబ్బులు ఎవడు కడతాడు, కరెంటు బిల్లు ఎవడు కడతాడు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం చూసుకోవాలి కాబట్టి మనకి దేవుడు మనకి ఇచ్చినట్టు మనం తీసుకొని మిగతాది వీళ్ళందరికీ సహాయం చేద్దాం అనేది నా మైండ్ సెట్. దీనికి మీ సపోర్ట్ అందరికీ కావాలి. ఎందుకంటే వీడియో ఎంత బూస్ట్ అవుతే అంత రికమెండ్ చేస్తుందంట యూట్యూబ్. నాకు కూడా తెలియదండి, అంతగా చెప్పింది. ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఉంటే వాళ్ళు అవన్నీ చెప్పారు, అంతే. నాకేం తెలియదు, మీరు అర్థం చేసుకోండి. నేను బీటెక్లో ఉన్నప్పుడు చేస్తూ ఉన్నాను, కానీ మనకి అంతగా తెలియదు. ఇప్పుడు దీనిపైన మనం ఆన్లైన్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తెలుసుకుంటాను అంతే, అంతకుమించి ఏం లేదు. నాకంటూ ఒక ప్యాషన్, నేను వీడియో చేయాలి, నలుగురికి హెల్ప్ చేయాలి, నలుగురిలో నేను ఉండాలి, అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను ఉండాలి అని చెప్పి ఒక మైండ్ సెట్ ఉండడం వల్ల నేను అట్లా చేస్తున్నాను. కొంచెం నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే మీరు ఏం హెల్ప్ చేసేదిలే, జస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ మూడు పనులు మీరు పర్ఫెక్ట్గా చేస్తే యూట్యూబ్ అనేది నన్ను కొంచెం ఇలాంటి నేమ్తో సెర్చ్ చేసిన వాళ్ళందరికీ నా వీడియో అనేది రికమెండ్ చేస్తుందంట. అందుకని రిక్వెస్ట్ చేసుకుంటాను, ఒక్కసారి చూసి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఎంతోమందికి నా వీడియో అనేది బూస్టప్ చేస్తుందంట. అందుకని నేనైతే చెప్తున్నానండి, ఏమనుకోవద్దండి. అలాగే ఎప్పుడు వచ్చేసి నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు మన క్రిస్మస్ డే, దీనికోసం అనేసి మా తాత వర్ధంతి ఉంది. అందుకని నేను ఒక 50 సిటిజన్ కార్డులు
అప్లై చేయాలనుకుంటున్నాను. అందుకని ఒక 2 days టైం తీసుకొని మీకు మాత్రమే కేటాయించి ఒక 50 సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లై చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ మీకు ట్రైన్లో మీకు కన్సెషన్ ఉంటుంది, అలాగే బస్సులో కన్సెషన్ ఉంటుంది, అలాగే బ్యాంక్లో కన్సెషన్ ఉంటుంది, టెంపుల్స్లో కన్సెషన్ ఉంటుంది, అలాగే మీకు హాస్పిటల్స్లో కన్సెషన్ ఉంటుంది, మీకు ఈవెన్ ఫ్లైట్లో వెళ్ళాలని కూడా కన్సెషన్ ఉంటుంది. ఎందుకంటే సీనియర్ సిటిజన్ అనే పోర్టల్లో మీకైతే అప్డేట్ అవుతుంది. మీకు ప్రతి దాంట్లో ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో మీకు ఉంటుంది. అలాగా మీకు మొత్తం అన్ని స్కీమ్స్లో కూడా మీకు సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది మీకు నేనైతే ఫ్రీగా 50 కార్డ్స్ అనేది మీకు అప్లై చేసిన దానికి నేను ₹1 కూడా తీసుకోను. జస్ట్ మీరు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అందరికీ షేర్ చేసిన తర్వాత మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి చిన్నటి నేను తీసుకుని వచ్చి మీకు నేను సర్వీస్ చేయడానికి తీసుకుని వస్తా. ఎక్కువ ఛార్జెస్కి నేనైతే చేయలేను కదా. ఇప్పుడు ఈ కార్డుకైనా నేను ఒక్కొక్క కార్డుకి ₹50 చొప్పున నేనైతే చేసి నేను కూడా అప్లై చేయాలి కాబట్టి అట్లా నేను గవర్నమెంట్కి పే చేయాల్సింది ఇలా ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఇంకా ఏంటంటే ఏపీ తెలంగాణ వీళ్ళ రెండింటికి నేనైతే అప్లై చేయగలుగుతా. మీకైతే ఒక గుడ్ న్యూస్ ఇది. ఏపీ తెలంగాణలో ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వాళ్ళందరికీ ఏపీలో 50 నెంబర్స్, తెలంగాణలో 50 నెంబర్స్, టోటల్ 100 నెంబర్స్. మా తాత ఏజ్ 60 ఏజ్ ఉన్న వాళ్ళందరికీ నేనైతే తీసుకొని మీకైతే సర్వీస్ అనేది చేస్తా. అది ఈరోజు మా తాత అంటే ఈరోజు క్రిస్మస్ డే, మా తాత వద్దంటే ఇంకా 2 days ఉంది. ఆ 2 daysలో మీకు ఈ సర్వీసెస్ అన్నీ నేనైతే చేస్తా. మీరు డెఫినెట్గా ఈ కన్సెషన్ ఫామ్ ఉండడం వల్ల మీకు మన టెంపుల్లో టీటీడీలో మీకు టికెట్స్ బుక్ అవుతాయి. అలాగే మీకు టెంపుల్లో మీకు కన్సెషన్ ఉంటుంది, అలాగే మీకు ట్రైన్ పాస్లో ఉంటుంది, అలాగే బస్ పాస్లో ఉంటుంది, అలాగే మీకు ఈ దాంట్లో అనేది కాకుండా ప్రతి దాంట్లో మీకు సీనియర్ సిటిజన్ అని చెప్పేసి మీకు ఒక ప్రత్యేకంగా మాతో పాటు మిమ్మల్ని కూడా కూర్చోబెడతారు. అంత బాగుంటుంది. ఇది మీరు అప్లై చేసుకోవాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తా. నెంబర్ అంటే గ్రూపు, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితేనే ఉంటుంది. సర్వీసెస్ అన్నీ మీకు మొత్తం అన్నీ ఉంటాయి. దీనికి కావాల్సినవి ఏమేమి కావాలంటే ఒక ఆధార్ కార్డు కావాలి, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావాలి, అలాగే తర్వాత వచ్చేసి మీ బ్లడ్ గ్రూప్ కావాలి, మీ మొబైల్ నెంబర్ కావాలి, అలాగే మీ లోకల్ ఏంటి, అలాగే మీ లోకల్ ఉండే సచివాలయం ఏంటి అని చెప్పేసి మొత్తం క్లియర్గా నాకైతే మెసేజ్ చేయాలి. అలాగే మీరు మెసేజ్ చేసేసి మీ డాక్యుమెంట్స్ అనేది పంపించి, అలాగే మీ ఫోటో కూడా ఉండాలి. మీ ఫోటో ఇప్పుడు ఫుల్ ఫోటో అయినా సరే, ఆ ఫోటో అయినా సరే, మీ ఫుల్ ఫోటోని నాకు పంపించినారంటే నేను అది ఆ ఫోటోగా కన్వర్ట్ చేసి లెటర్ పెడతాను. లేకుంటే ఆ ఫోటో ఉంటే ఆ ఫోటో డైరెక్ట్గా పంపించండి. మీకైతే డెఫినెట్గా అయితే అప్లై చేస్తాను. మీకైతే ఏపీలో 50 నెంబర్స్, అలాగే తెలంగాణలో 50 నెంబర్స్ ఖచ్చితంగా అయితే చేస్తా. వితిన్ 2 days. ఎక్కువ అయితే టైం ఇవ్వను. ఎందుకంటే అన్ని రోజులు నేను ఇస్తే ఇంట్లో గోవాగలు కొట్టేస్తాను నన్ను. ఎందుకంటే అన్నీ ఫ్రీగా సర్వీస్ చేయలేం కదా. కొన్ని రోజులు మాత్రమే చేయగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి, 2 రోజులు మాత్రమే. మీకు ఇలాంటి సర్వీస్ కావాలి, ఇంకా నేను ఇలాంటి మంచి పనులు చేయాలి అంటే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళ నుంచి సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళలో కూడా స్టేటస్ పెట్టించండి. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేయడం వల్లనే మాకు ఇంతో ఎక్కడో ఒక చోట మనకి ఏదో ఒక జాబ్ అనేది వస్తుంది. ఆ జాబ్ వచ్చినప్పుడు మనం కూడా ఇలాంటి మంచి పనులు చేయడానికి ముందుకు వస్తాం. కాబట్టి ముందుగానే చెప్తున్నా. ఇంకా కొన్ని రోజులైతే సంక్రాంతి వస్తుంది. ఆ తర్వాత మీకు నేను ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తా. అలాగే సంక్రాంతి వస్తుంది కానీ మ్యాక్సిమం చేయను, ఎందుకంటే నేను కూడా బీపిచ్చంగా ఎంజాయ్ చేయాలి. ఇంకా ఫిబ్రవరిలో ఏముంటుందో నాకైతే తెలియదు. మనకి వ్యాలంటైన్స్ డే ఇవన్నీ మనకి సెట్ కాదు. మనకి ఎవరు వచ్చినా అక్క అమ్మ అంతే. ఇవన్నీ మనకి ఏం తెలియదు.
మనకి ఇవన్నీ సెట్ కావు. మ్యాక్సిమం ట్రై చేస్తాను ఏమైనా ఉండడానికి. ఇంకా ఈ మంత్ రెంట్ ఇవన్నీ కట్టాలి, ఇవన్నీ చూసుకోవాలి, అన్నీ వేరే లెవెల్ ఉన్నాయి. అన్నీ చూసుకున్న తర్వాత ప్లాన్ చేస్తా. నెక్స్ట్ న్యూ ఇయర్ కన్నా, అంటే న్యూ ఇయర్ మనకు తెలుసు కదా, ఉగాది, అప్పుడు ప్లాన్ చేయడానికి ట్రై చేస్తా. వితిన్ 2 or 3 months పడుతుంది. మీకు మినిమం అయితే ఇస్తా, డెఫినెట్గా ఇస్తా. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే కంటెంట్ అనేది నలుగురికి షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తక్కువ ప్రైజ్లో తక్కువ అమౌంట్తో అనేసి మీకు చేస్తా. డిజేబిలిటీ పర్సన్స్కి, సీనియర్ సిటిజన్స్కి చేస్తాం. మిగతా వాళ్ళకైతే అర్జెంట్గా అమౌంట్ అయితే తీసుకుంటానండి. ఎందుకంటే అందరికీ ఫ్రీగా మీలాంటి కాడ తీసుకొని వీళ్ళలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. అందుకని వీళ్ళకి కూడా నేనైతే ఇంకా మంచి నోటిఫికేషన్స్ వస్తాయి కదా, ఆ నోటిఫికేషన్స్లో వీళ్ళకి రాయితీ కూడా ఇస్తా. ఎందుకంటే నాకు ఇస్తారు కదా బస్సులో, అంటే మనం ట్రైన్ టికెట్, అంటే మనం బస్ పాస్ ఇస్తే దాంట్లో 50% రాయితీ ఇస్తారు కదా. అట్లా నేను వీళ్ళకి డిజేబిలిటీ సర్టిఫికేట్ చూపిస్తే వీళ్ళకి నేనైతే లైక్ ఇప్పుడు మీ దగ్గర నేను 200 తీసుకుంటాను నార్మల్ పర్సన్ దగ్గర. ఆ నార్మల్ పర్సన్ దగ్గర తీసుకుంటే వీళ్ళ దగ్గర 100 రూపీస్ తీసుకుంటా, ఎందుకంటే 50 రూపీస్ రాయితీ ఇస్తా. అట్లా నేను కూడా ఇస్తానండి. అట్లా ప్లాన్ చేద్దామని ఉన్నాను, ఒక టాక్తో ఉన్నాను. ఖచ్చితంగా అయితే మీకు అయితే సర్వీస్ అయితే చేస్తా. డెఫినెట్గా మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే ఈ వీడియోలు అనేది షేర్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. చేసిన దానికి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇంతమంది వచ్చినారా, ఇంతమంది ఉన్నారా, ఇంకా ఎన్ని చేయాలి, ఇంకా ఎంతమందికి చేయాలి అని ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కువ వీడియో అందరికీ షేర్ అయితే నాకు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది లైక్ చేశారు, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. నేను ఇంకా కొంచెం హార్డ్ వర్క్ మీ ఇలాంటి వాళ్ళకి, నార్మల్ పర్సన్స్కి వాళ్ళకి చేసి 200 తీసుకుంటాం కదా, దాంట్లో కొన్ని సేవింగ్స్ పెట్టుకొని కొంచెం ఇలాంటి సర్వీస్ చేసి కొంచెం బూస్టప్ వీళ్ళకి ఇవ్వాలి అనే ఒక మైండ్ సెట్తో నేను వస్తున్నా. నా సపోర్టు మీరు ఇస్తారనేసి గట్టిగా కోరుకుంటున్నా. మీరు డెఫినెట్గా నాకు సపోర్ట్ ఇవ్వండి. మీకు మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తా. మీ పేరు పైన కూడా నేనైతే సర్వీస్ అయితే చేస్తా. ఎందుకంటే కొంతమంది బర్త్డేకి వస్తూ ఉంటారు. నాకైతే రీసెంట్గా మీ వీడియోస్ చూశానన్నా, బాగున్నాయి. మా పాపది బర్త్డే ఉంది. కేక్కి దీనికి అంతా డబ్బులు ఒక 3,000-5,000 అట్లా ఖర్చు అవుతుంది. అదే అమౌంట్ మీకు ఇస్తే మీరు సర్వీస్ చేయండి. మీకు రైల్వే బస్సులు అంటారా, ఏదంటారా, మీ ఇష్టం, ఏదైనా చేయండి. వాళ్ళ ఆశీస్సులు మాకు వస్తే మా పాప ఇంకా కొంచెం బాగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి కోరుకున్నారు. ఇలాంటి సర్వీస్ చేయడం వల్ల ఆ డబ్బులు మీరే తీసుకోండి, వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి. ఒక 50 మందిగా మీరు ఎట్లా చేస్తున్నారు కదా, ఒక 50 మందికి అని అట్లా చేయండి, ఉపయోగపడుతుంది అనేసి చెప్పారు. అట్లా చెయ్యాలి అంటే మీరు ఇలాంటి వీడియోస్ నేను చేసినట్టని మీరు నలుగురికి షేర్ చేయాలి. షేర్ చేస్తే మీకు చాలా అంటే చాలా, మీకు ఏదో ఒక రూపంలో దేవుడు మీకు ఆశిస్తాడు. అలాగే మమ్మల్ని కూడా దీవిస్తాడు కూడా. ఎందుకంటే నేను 50 సర్వీస్ చేస్తున్నానంటే నైట్ అవుట్లు చెయ్యాలి, 2 days ఎక్స్ట్రా వర్క్ చేయాలి. నేను ఒక వీక్ అంతా చేయాల్సిందంతా ఆ 2 daysలో చెయ్యాలి. ఆ 2 daysలో చేసిన దానికి అన్నీ కూర్చోవాలి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని అన్నీ చెయ్యాలి, అన్నీ సెట్ చేయాలి. కాబట్టి మినిమం అంటే ఇన్ని రోజులు టైం పడుతుంది. కానీ నేను ఒక 2 daysలో కంప్లీట్ చేస్తున్నానంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తానో నాకు తెలుసు, ఆ దేవునికి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, తప్ప ఎవరికి తెలియదు. అందుకని డెఫినెట్గా మీరు ఈ వీడియోలు అనేది షేర్ చేయండి అన్న. దయచేసి మీలాంటి వాళ్ళకి నేను చెయ్యాలి అనుకున్నప్పుడు నేను చేస్తాను. మీరు కొంచెం సపోర్ట్ చేసేదానికి ఈ వీడియోలు అనేది మీకు ఇంతగా చెప్తున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏదైనా మీరు ఈ వీడియోలు అనేది షేర్ చేయండి.
ఇలాంటి షేర్ చేయడం వల్ల మనలో ఇంకా మానవత్వం ఉంది, మనలో ఇంకా మంచితనం ఉంది అని నలుగురికి అర్థమవుతుంది. వాళ్ళు కొంచెం బూస్టప్ అయ్యి వస్తారన్న వాళ్ళు కూడా బయట సమాజంలో తిరుగుతారు, మంచిగా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. లైక్ డిజేబిలిటీ, సీనియర్ సిటిజన్ కాల్స్ ఎందుకు చేస్తున్నానంటే వీళ్ళు సీనియర్ సిటిజన్ వాళ్ళు పొద్దున్న మనకి 60 ఏళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి కష్టపడి ఉంటారు. కొంచెం ఇప్పుడు ఇలాంటి హెల్ప్ చేయడం వల్ల మ్యాక్సిమం కొంతమంది అయితే మంచిగా చూసుకుంటారు కొన్ని ఫ్యామిలీలు, కొంతమంది ఓల్డెన్ రూమ్లో వేస్తారు. వాళ్ళకి నేనే ఇంకా పోతానన్న అది కూడా ప్లాన్ చేస్తున్నాను. పోయి వాళ్ళ దగ్గర ఇవన్నీ తీసుకొని నా ల్యాప్టాప్ అక్కడికే తీసుకొని వెళ్ళి అక్కడే వాళ్ళ దగ్గరే ఆ సర్వీస్ చేసి వాళ్ళకు కార్డులని మంజూరు చేసి అన్నీ అట్లే వాళ్ళ దగ్గరే చెయ్యాలని ప్లాన్ చేసుకుని ఉన్నాను. ఇంకా మనకి ఆర్గనైజేషన్ ఉన్నాయి కదా, అక్కడ కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇలా వీళ్ళకి ఉన్నాయి కదా ట్రైన్ పాస్లు, బస్ పాస్లు ఇలాంటివి చెయ్యాలనేసి ప్లాన్ చేసుకుని ఉన్నాను. ఇలాంటి వీడియోస్ నేను ఎందుకు చేస్తున్నానంటే నేను అనుకున్నట్టు ఒక 2-3 నాకు సపోర్ట్ చేస్తారు. అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి, అందరి దగ్గర వైఫై ఉంటుంది, అందరి దగ్గర అన్నీ ఉంటాయి. మనలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్సే రేపటి తరానికి మంచి దారి అనేది నేను నమ్ముతా. ఎందుకంటే మన చదువు అది అన్న అలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. గట్టిగా కోరుకుంటే మనం కూడా హెల్ప్ చేయొచ్చు. చేయడానికి నేనైతే సపోర్ట్ చేస్తా. నాలాగా మీరు సపోర్ట్ చేయాలంటే మీరు ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. ఎంతమందికి షేర్ అయితే అంతమందికి మనం హెల్ప్ చేద్దాం. నేనైతే సపోర్ట్ చేస్తాను. డెఫినెట్గా మీరైతే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానంటే వీడియో నేనైతే 3 minutesలో చెప్పేయచ్చు, అలాగే 4 minutesలో చెప్పచ్చు. మీకు ఇంత ల్యాగ్ ఎందుకు తీసుకుంటున్నానంటే నాకు వీడియో లెంత్ అవుతుంది, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇట్లా కాదన్నా నాకు డబ్బుల కోసం అయితే నేనైతే యూట్యూబ్లో డబ్బుల కోసం అయితే ఈ సర్వీస్ అయితే చేయలేదు. కానీ నేను చేసే పనికి నాకు కొంచెం తోడయ్యి నేను ఆ అమౌంట్ అంతా సేవ్ చేసుకున్న అమౌంట్ని వీళ్ళకి ఇలా కొంచెం 20% అలా నేనైతే చేస్తున్నాను. మీరు కూడా చెయ్యాలి అని ఏం రూల్ లేదు. జస్ట్ మీరు చూసిన వీడియోని నలుగురికి షేర్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, అలాగే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందంట. నాకైతే తెలియదు, చాలామంది చెప్తున్నారు యూట్యూబ్ అనేది ఎంతమంది లైక్ చేశారో, సబ్స్క్రైబ్ చేశారో, ఎంతమందికి ఉంటుందో అనేసి మొత్తం చెప్తున్నారు. మీరు అట్లా హెల్ప్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకోవడం వల్ల మంచిగా అయితే నాకైతే హ్యాపీగా ఉంటుందన్న. దయచేసి మీరు హెల్ప్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయండి, అలాగే నేను కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తా. దయచేసి ఈ 2 daysలో 50 cards చెప్పాను కదా, ఒకవేళ 100 వచ్చాయంటే 100 కూడా చేస్తా. ఒకవేళ 200 వచ్చాయంటే 200 చేస్తా. మీకు ఎన్ని వస్తే అన్నీ చేస్తా. ఈ 2 days ఈ రోజు నుంచి మీకు 27 కల్లా ఎన్ని కార్డ్స్ వస్తే అన్ని కార్డ్స్ చేస్తా. 27కి లాస్ట్. ఇంక కార్డు కూడా ఫ్రీగా అనేది చేయను, మొత్తం పే చేయాలి డబ్బులు అయితే. వాళ్ళకి కూడా 100-150 ఛార్జెస్ అయితే తీసుకొని చేస్తాను. అది అన్న. ఈ 2 days ఎందుకు తీసుకున్నాను, మా తాత వర్ధంతి, అందుకని ఈ ఆఫర్ అనేది పెడుతున్నా. ఖచ్చితంగా అయితే మీరు ఫాలోఅప్ అవ్వండి. ఫాలోఅప్ అయ్యి ఇలాంటి సర్వీస్ నేను ఎందుకు చేస్తున్నాను అంటే అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. అందుకని ఈ సర్వీస్ చేస్తున్నాను. నా డిస్క్రిప్షన్ గ్రూప్ లింక్ అయితే గ్రూప్లో పెడతాను. అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో అయితే వాట్సాప్లో అయితే ఎప్పుడు పెట్టినా కూడా స్టేటస్కి మీరు చెక్ చేసినప్పుడు అప్పుడు చూడొచ్చు. కాబట్టి ఎక్కువ స్టేటస్లు చూస్తుంటారు కాబట్టి అక్కడ కిందనే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మనం ఏం అప్డేట్స్ పెట్టినా కూడా అక్కడ చూసుకోవచ్చు. లేదు అంటే మాకు రెగ్యులర్గా అప్డేట్ కావాలి అంటే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మిమ్మల్ని పెడతాను. పెట్టిన తర్వాత
అంటే గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. 2 ఇస్తాను. మన ఛానల్ వాట్సాప్ ఛానల్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ ఇస్తాను. మీరు 2 దాంట్లో ఫాలో అప్ అయ్యింది. మీకు డెఫినెట్గా అయితే మంచి మంచి వీడియోస్తో నేనైతే వస్తాను. డెఫినెట్గా డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాను. మీరు ఫాలో అప్ అయ్యి మంచిగా హెల్ప్ చేయండి. అంటే మీ చేతి నుంచి హెల్ప్ చేయకుండా మీరు ఎట్లా వీడియోస్ చూస్తారు కదా, ఆ వీడియో చూసినానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి అన్న. దయచేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇది అన్న మీ అందరికీ. ఎవరు చూస్తున్నారో మీరంతా ఒకటే మనసులో గట్టిగా నన్ను ఇలాంటి సర్వీస్ ఇంకా మంచిగా చేయాలని మీ మనస్ఫూర్తిగా నన్ను ఆశ్రయించండి. అదే చాలు. మీ బేసిక్స్ ఉంటే నేను ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేసి మీకు హెల్ప్ చేయగలుగుతా. ఇలాంటి వాళ్ళకి మీ బేసిక్సే నాకు కాపాడతాయి. అందుకని మీకు గట్టిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అప్ అవ్వండి. మీకు మంచిగా వీడియోస్ అయితే పెడతా.